ప్రపంచంలో ఉన్న సేవకులందరూ కూడా పాపము, పరిశుద్ధత, సిలువను గురించి సువార్త చెబితే వినేవాళ్ళు కూడా ఎలా ఉంటారు చెప్పండి? అందరూ కూడా తప్పదన్నట్లుగా సిలువను గురించిన సువార్తే వింటారు. కానీ చెప్పేవాళ్ళు ఏమైపోయారు? ప్రజలను ఆకట్టుకోవడానికి, ప్రజలను సంపాదించుకోవడానికి, ప్రజలందరి చేత మన్నలను పొందడానికి వాక్చాతుర్యాన్ని ఉపయోగిస్తూ, కల్పనా కథలను ఉపయోగిస్తూ, పిట్ట కథలను ఉపయోగిస్తూ, స్టోరీస్ను ఉపయోగిస్తూ నిజమైన సువార్త ఏదవుతుందో ఆ నిజమైన సువార్తను పక్కకు నెట్టేశారు. అంటే ఈరోజు సువార్తలు కలుషితమైపోయాయి. సువార్తలు కలిపి చెరిపేశారు. లోక సంబంధమైన, వస్తు సంబంధమైన, భూ సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన, వ్యాపార సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన ఇలాంటి సువార్తలు చెప్పేసి నిజమైన సువార్త ఏదవుతుందో ఆ సువార్త సిలువను గుర్చిన సువార్త అయితే ఆ సిలువను గుర్చిన సువార్త మరుగున పడిపోయింది. పోలదే అంటున్నాడు, నేను ఏ సువార్త ప్రకటించానంటే యేసుక్రీస్తును. యేసుక్రీస్తు అంటే మీరు ఏ యేసుక్రీస్తు అనుకుంటారో? లోకములో శిలువకు శత్రువులుగా ప్రసంగాల్లో యేసుక్రీస్తుని వేరొక రూపంగా పరిచయం చేస్తున్నారే, ఆ యేసుక్రీస్తును కాదు, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి ఎవరిని నేను ఎరగకుందును గాక అన్నాడు.